ఏప్రిల్ మొదటి వారం నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. గతంతో పోలిస్తే ఈసారి 1 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది వాతావరణ శాఖ. నిన్న ఆదిలాబాద్, భద్రాచలంలో 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రోజు హైదరాబాద్లో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరింత సమాచారం బేగంపేట వాతావరణ కేంద్రం నుంచి మౌనిక అందిస్తారు. ముందే రాష్ట్రంలో రోకలు పలిగే ఎండలు కనిపిస్తున్నాయి. నగరవాసులు గత నెల 15 రోజుల నుంచి ఎండ తీవ్రతకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సాధారణం కంటే కూడా 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగానే రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నాయి. ఎవ్రీ ఇయర్ అయితే ఇటు మార్చ్ ఎండింగ్ లేదా మార్చ్ 2వ వారంలో మాత్రమే ఎండ ఎక్కువగా కనిపించేది. కానీ ఈసారి ఎలినినో ఎఫెక్ట్ వల్ల అయితే ఇటు ఫిబ్రవరి 2nd వీక్ నుంచి కూడా ఎండ తీవ్రత అనేది రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటివరకు కూడా 7 జిల్లాలకు ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, దాంతోపాటు రాజన్న సిరిసిల్ల ఇలాంటి జిల్లాలకు 7 జిల్లాలకు అయితే నిన్నటి వరకు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. అయితే ఈ రోజు మరో వెదర్ బులెటిన్ రిలీజ్ చేసింది. దాంట్లో వచ్చేసి ఏప్రిల్ 1st వీక్ నుంచి కూడా వడగాల్పుల కారణంగా అయితే కొన్ని అంటే దాదాపు 13 జిల్లాలకు అయితే ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఆ జిల్లాలకి అయితే వార్నింగ్ కూడా ఇవ్వడం జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్, సంగారెడ్డి, దాంతోపాటు కామారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్ ఇటువంటి జిల్లాలకు అంటే 13 జిల్లాలకు అయితే వడగాల్పుల వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 1st నుంచి కూడా ఆయా ప్రాంతాలలో ఎక్కువగా వేడి గాలు కూడా వీస్తాయని కూడా ఇటు వెదర్ డిపార్ట్మెంట్ ఒక వార్నింగ్ అలర్ట్ ని కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా మొదటి నుంచి కూడా వెదర్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉంది. గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా ఎండలు ఉంటాయి, అధిక ఉష్ణోగ్రతలకు కూడా రాష్ట్రం కనిపిస్తుందని కూడా వెదర్ డిపార్ట్మెంట్ చెప్తుంది. ఇప్పటికే దానికి సంబంధించిన రివ్యూలు కావచ్చు, వెదర్ బులెటిన్స్ ని కూడా ఎప్పటికప్పుడు వెదర్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు పరిస్థితి వేడి ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్ మొదటి వారం లేదా 2వ వారంలో అక్కడక్కడ కాస్త చిరుజల్లులు పడే అవకాశం కనిపిస్తున్నట్టు కూడా నిన్న వెదర్ డిపార్ట్మెంట్ ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏప్రిల్ మొదటి వారం, 2వ వారం, ఒక్కొక్కసారి 3వ వారంలో కూడా కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం ఆకాశం అంతా మేఘగతంగా మారిపోయి చల్లగా అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే 13 జిల్లాలకైతే ఏప్రిల్ 1st నుంచి ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ పరిస్థితి వేడిగా ఉంటుంది, దాంతోపాటు వేడి గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు కూడా వెదర్ డిపార్ట్మెంట్ ఇప్పటికే తెలిపిన పరిస్థితి. కెంబర్సన్ వినోద్తో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.